భక్తమహాశయులకు విజ్ఞప్తి. మన రాజుపేట లక్ష్మీనాంచారం అమ్మవారి దేవాలయం దగ్గర శ్రీ అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రసార సమితి వారి సారథ్యంలో గొప్ప అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. భక్తులందరూ విడిగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు ప్రార్థనలు కావాల్సిందిగా కోరుచున్నాము. స్వామియే శరణమయ్యప్ప. భక్తమహాశయులకు విజ్ఞప్తి. మన రాజుపేట లక్ష్మీనాంచారమ్మ తల్లి దేవాలయం దగ్గర శ్రీ అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రసార సమితి వారి సారథ్యంలో గొప్ప అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. భక్తులందరూ ఈ అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు ప్రార్థనలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. భోజనం చేసిన తర్వాత ఖాళీ ప్లేట్లు, గ్లాసులు, అక్కడక్కడ ఖాళీ డ్రమ్స్ పళ్ళే పెట్టినారు. అందులోనే పడవేయాల్సిందిగా కోరుతున్నాము. ఎక్కడ పడితే అక్కడ పడే మాకండి. దయచేసి కమిటీ వారితో సహకరించండి. భక్తమహాశయులకు విజ్ఞప్తి. మన రాజుపేట ఇప్పుడు పలకాలని అయ్యప్ప నీ రూపమే ఇప్పుడు చూడాలని నీ ప్రేమలో మూలనాడాలని అయ్యప్ప దీక్ష ప్రచార కమిటీ వారి చేత ప్రతి నెల 18 నెలల నుంచి ఏకదీక్షగా సాగుతున్నటువంటి ప్రధాన కార్యక్రమానికి ఈ రోజు ఈ రంగాబొమ్మ దగ్గర వేచేసినటువంటి లక్ష్మీనారాయణ తల్లి దేవాలయం దగ్గర అన్నప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. కాబట్టి స్వాములు, భక్తులు, భవానీలు అందరూ ఇచ్చేసి స్వామివారి అన్నప్రసాదం అయ్యప్ప దీక్ష ప్రచార సమితి గత 18 నెలల నుంచి కూడా అమావాస్య రోజున అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని దానాల్లో కల చాలా ఉత్తమోత్తమైంది అన్నదానం. కానీ అమావాస్య రోజున చేయడం వల్ల ఇంకో చాలా ఉత్తమమైంది. ఎందుకని అంటారంటే పితృదేవతకి ఈ యొక్క అమావాస్య రోజున ఏర్పాటు చేసిన కార్యక్రమం వారికి స్వయంగా స్వీకరిస్తారనే భావన. ఎవరైతే పితృదేవతలకి ఈ యొక్క అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేస్తారో చేసే ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయని చెప్పి శాసనం చెప్తుంది. శుభం మంగళ శాసనం. శరణమయ్యప్ప అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సంస్థ ఆధ్వర్యంలో మన మచిలీపట్నంలో దాదాపు 18 నెలలుగా మరి ఆధ్యాత్మిక పెంచి అందరూ కూడా మంచి సరైన మార్గంలో వెళ్ళాలనే ఒక ఆలోచనతో ప్రతి గ్రామంలో కానీ ప్రతి వార్డులో ప్రతి మూల ప్రాంతాల్లో కూడా అయ్యప్ప భజన చేస్తాం. ప్రతి అమావాస్య రోజు ప్రతి నెల అమావాస్య రోజు భజన చేస్తాం. ఆ భజన తర్వాత అన్న సమాధానం చేస్తాం. ఇది ఒక కాన్సెప్ట్గా తీసుకుని ఈ కార్యక్రమాలు చేస్తాం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున దాతలు సాధిస్తున్నారు. అమావాస్య రోజు భోజనం పెట్టంటే సామాన్యంగా కాదు. నా గురువులు చెప్తారు అమావాస్య రోజు భోజనం పెడితే మా తల్లిదండ్రుల యొక్క పితృల యొక్క అనుకూలంగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తుంది. దాని ప్రకారం దాతలు చాలా మంది వస్తున్నారు. మళ్ళీ గ్రామాల్లో వాటిలో గ్రామాల్లో కూడా అయ్యప్ప దీక్ష వితరణ సేవ వితరణ కూడా అమావాస్య రోజు పెడుతుంది. దీంట్లో అందరూ కూడా భాగస్వాములు అవ్వండి. చేసేవారంటే రామగిరి గారు కానీ అలాగే మన వరస వెంకటేశ్వర గారు కానీ
ఇంకా పెద్దలందరూ ఉన్నారు. వారిని అడిగినా మమ్మల్ని అడిగినా కూడా మేము మీకు సమాచారం ఇస్తామని పట్టణవాసులకు విజ్ఞప్తి. మన జిల్లా రాజుపేట దగ్గర శ్రీ అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రసాద సమాజంలో గొప్ప అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. భక్తులందరూ ఈ అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి పక్క ప్రార్థన కావాల్సిందిగా కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. పట్టణవాసులకు విజ్ఞప్తి. రాజుపేట లక్ష్మీనారాయణ తల్లి దేవాలయ శ్రీ అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రసాద సమితి వారి సాధనలో గొప్ప అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ ఈ అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి పనులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. శరణమయ్యప్ప. భోజనం చేసిన తర్వాత ఖాళీ ప్లేట్లు గ్లాసులు అక్కడక్కడ ఖాళీ డ్రమ్స్ బయట పెట్టినారు. అందులో పడవేయాల్సిందిగా కోరుతున్నాము. ఎక్కడ పెట్టారు మాకండి. దయచేసి కమిటీ వారితో సహకరించండి. మన రాజుపేట లక్ష్మీనారాయణ తల్లి దేవాలయం దగ్గర గొప్ప అన్నప్రసాదం జరుగుతున్నది. భక్తులందరూ పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి ప్రార్థన కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము.